నీవు కనుక యేసు ప్రభు దేవుడు కాదు, వాడొక మనుష్యుడు, వాడు దేవుడు కాదని ఒప్పుకున్నట్లయితే నీకు ప్రాణభిక్ష పెడతా అని చెప్పి అనగానే ఆ వ్యక్తి ఏం చేసిందంటే వెంబడే ఆ హింసను తట్టుకోలేక యేసు ప్రభు దేవుడు కాదని నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి పైన కృప నిలిచి ఉంటుంది అంటారా? హల్లెలూయా. ఉండదు. చిన్న చిన్న విషయాలకు ఎక్కడ నిజం చెప్తే ఇది పోతదేమో, హల్లెలూయా, ఎక్కడ నిజం చెప్తే ఇది పోతదేమో అని చెప్పి అబద్ధం చెప్తూ ఉన్నారు. మరి కృప నీ పైన నిలిచి ఉంటుందా? సౌలుకు దేవుని కృప దూరం చేసిందట. సౌలుకు దేవుని కృప దూరం అయిన తర్వాత రాజ్యము తన పైన ఉన్నదా? ఉన్నదా? లేదు, తీసేసిండు. హల్లెలూయా. దావీదు దగ్గరికి వచ్చింది. మనం కూడా